హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంత టేస్టీగా ఉండే బనానా ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి నేను 4 బనానాలు, 2 ఎగ్స్, అలాగే హాఫ్ కప్ షుగరు, బేకింగ్ పౌడర్, అలాగే 1½ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే హాఫ్ కప్ మిల్క్ కూడా. ఇప్పుడు బనానాస్ అన్నిటిని కూడా తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి ఒక 2 ఎగ్స్ అయితే పగలబట్టుకోవాలి. నేను 4 బనానాస్ తీసుకున్నాను. 4 బనానాస్కి 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ మరీ ఎక్కువగా వేసుకుంటే ఎగ్ స్మెల్ వస్తుంది కాబట్టి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. బనానాస్ చాలా స్వీట్గా ఉన్నాయండి, అందుకని షుగర్ అయితే తక్కువ వేసాను నేను. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ వేసేసుకుని ఇదంతా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి ఇది చూపిస్తున్న కప్పుతో 1½ కప్పు తీసుకున్నాను. అది మంచిగా జల్లెడ పట్టేసుకుని ఇందులోకి వేసేసుకుని లోపల బనానా ముక్కలు నలగనందుకు మరొకసారి మిక్సీ పట్టి మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. మనకి స్మూత్గా అయిపోవాలన్నమాట ఇది పిండి. ఒకవేళ మిల్క్ సరిపోకపోతే మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ అయినా కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా పిండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ లూజ్లో ఇంత స్మూత్గా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ని వేడవనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా, అంటే మనం ఆ స్పూన్తో తీసుకున్నాం కదా దాంట్లో అలా వేసేయాలన్నమాట. ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయకూడదు. మనకి పిండి కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు చూసారా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని. మరి పల్చగా కలుపుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది. దీనిపైన ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుగా టర్న్ చేసుకుని ఈ విధంగా చక్కగా 2 వైపులో కూడా మంచిగా కుక్ చేసుకుంటే మనకి టేస్టీ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఇంక ఇప్పుడు ఇవి తీసేసుకొని మిగతా పిండిని కూడా అదే ప్రాసెస్లో చేసేసుకుంటే టేస్టీగా ప్యాన్ కేక్స్ అయితే మనకి ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట. వీటిని చక్కగా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించేయచ్చు. మనం ఇందులో బనానాస్, గోధుమ పిండి, పాలు, అలాగే షుగర్ కూడా తక్కువ వేసుకున్నాము. ఇవి కొంచెం మరి హెల్తీగానే ప్రిపేర్ చేసుకున్నట్టయితే వీటికి బెల్లం వేసుకుంటే అంత బాగోదు. షుగర్ కూడా చాలా తక్కువే వేసుకున్నాము. ప్యాన్ కేక్స్కి అంతే వేసుకోవాలి. మరి ఎక్కువ ఓవర్ స్వీట్గా ప్యాన్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటే బాగోవు. ఈ విధంగా చక్కగా వేడివేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత అయినా కూడా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో బనానాస్ ఉన్నప్పుడు పిల్లలు ఏమన్నా తినాలి అని అడిగినప్పుడు ఈ విధంగా వెరైటీగా చేసి ఇచ్చేయండి, చక్కగా టేస్టీగా తినేస్తారు. సో ఇలా బయటవి ఇవ్వకుండా ఇంట్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసినవి ఎంతో కొంత బెటర్ కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చండి ఈసారి, చాలా బాగుంటుంది. లోపల కూడా చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.